ఎడ్డెమంటే తెడ్డెమంటాం అన్నటువంటి కల్చర్ ఇప్పుడు యూరప్ సమాజం మొత్తం మీద ఉందా? లేదు. యూరప్లోని అన్ని దేశాల్లో లేదు. కాకపోతే అందరినీ ఒకటి చేసే ప్రయత్నంలో సక్సెస్ అవుతున్నది EU, జర్మనీ, బ్రిటను, అదే సందర్భంలో కెనడా, ఫ్రాన్స్. ఈ 4 దేశాలు. బ్రిటన్ వాస్తవంగా EUలో లేదు, బ్రెగ్జిట్ అయిపోయింది. కానీ యూరప్ దేశాల కిందనే లెక్కలోకి ఉంటుంది. వీళ్ళ నలుగురిలో అక్కడున్న ఈ నలుగురు పాలకుల పట్ల వాళ్ళ దేశాల్లో వ్యతిరేకత వచ్చింది. దాంతో దాన్ని కవర్ చేసుకోవడానికి వీళ్ళు అంతర్జాతీయ నాయకులుగా చలామణి అయ్యే క్రమంలో రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో జోక్యం చేసుకుని ఉక్రెయిన్ పక్షాన ఉండి రష్యా మీద యుద్ధం చేద్దామంటూ అమెరికా వద్దంటున్న దానికి వ్యతిరేకంగా వీళ్ళు వ్యవహరిస్తున్నారు. అదే సందర్భంలో ఇజ్రాయెల్ హమాస్ వార్కి సంబంధించిన దాంట్లో మాత్రం వీళ్ళు ఏలు పెట్టలేదు, కానీ పరోక్షంగా ఇజ్రాయెల్కి సహకారం ఆపివేశారు. అమెరికా సహకారంతో మాత్రమే ప్రస్తుతం ఇజ్రాయెల్ వార్ చేస్తోంది. అదే సందర్భంలో యూరోపియన్ యూనియన్కి సంబంధించినటువంటి ఆ విశ్వసనీయత దెబ్బతింటోంది అన్నటువంటి మాటని అమెరికా ఉపాధ్యక్షుడు JD వాన్స్ మాట్లాడితే ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనీ కూడా అవును అని చెప్పుకొచ్చారు. ఎందుకంటే యూరోప్ యూనియన్లో ఉన్నటువంటి ప్రజలే వివిధ దేశాల్లో తిరుగుబాటు చేస్తున్నారు, పోరాడుతున్నారు, ఉద్యమిస్తున్నారు. దేనికి సంబంధించి? చొరబాటుదారులు, శరణార్థులని అనుమతించి స్వదేశంలో ఉన్న ప్రజలకి ఇళ్ళు లేవు, స్వదేశంలో ఉన్నటువంటి ప్రజలకి పూర్తి ఆహార, ఉద్యోగ, ఉపాధి భద్రత లేదు. కానీ ఈ వచ్చిన వాళ్ళకి అన్ని భద్రతలు కల్పిస్తూ స్వదేశస్తులని మాత్రం పక్కన పెడుతున్నటువంటి వాళ్ళ ఆ ప్రజల్లో వస్తున్న అసహనానికి, అసంతృప్తికి సజీవ సాక్ష్యం ఇటలీ లాంటి చోట్ల వచ్చినటువంటి మార్పు. అందుకని జార్జియా మెలోనీ లాంటి వాళ్ళు మార్పు కోరుతున్నారు.